ప్రార్థన చేయండి. రికార్డింగ్ ఆన్ చేసిన. వెంకటేశ్వరపతి పొద్దు వెంకటేశ్వర లేడా? వాళ్ళు లేరు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయాజ యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయాజ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురు. బ్రహ్మమనగబట్ట బయలురా సద్గురుడి పరబ్రహ్మమనుచు మదిని తెలియరా. బ్రహ్మమనగబట్ట బయలు జనన మరణమేమి లేదు, కర్మ జ్ఞానములుగాదు నిర్మలమై ఉన్నని తాప. బ్రహ్మమనగబట్ట బయలురా సద్గురుడే పరబ్రహ్మమనుచు మదిని తెలియరా. ఎంత వారి కలవి కాదురా ఇది సద్గురుని చెంత చేరువారిగా అబ్బోనురా. దొంతి మీదయున్న యుట్టి ముంతగండ్ల మధ్యనన్న కంతలోని నున్న దీని వింతలెరిగెరంతుమానో. బ్రహ్మమనగబట్ట బయలురా సద్గురుడే పరబ్రహ్మమనుచు మదిని తెలియరా. ఎరుక భ్రమలకెల్ల మొదలురా సద్గురుని కృపను ఎరుకలేని మరుగుగానరా. సరసి జాతులెల్ల దీని మరుగు తెలియలేక జనన మరణ వార్ధి మునిగినారు పరుగు ఎరుగు తరుగులేని. బ్రహ్మమనగబట్ట బయలురా సద్గురుడే పరబ్రహ్మమనుచు మదిని తెలియరా. అహంభావమేమి లేదురా ఆద్యంతరహితమైన చలమదియుగానరా. శోకమనుచు చూచుచుండి కోకస్వమనుచు కూయు దీని దేగి దేకమూల రెంటి తెలియకున్న నిర్గుణ. బ్రహ్మమనగబట్ట బయలురా సద్గురుడే పరబ్రహ్మమనుచు మదిని తెలియరా. నాద బిందు కళలు గాదురా గురు కరుణ దీని పాదు తెలిసి బోధ జందరా. రాదు పోదు నదియునేమి కాదు సర్వమైన ఎరుక లేదు సర్వకాలమున్నదేదో నదియ కేవల. బ్రహ్మమనగబట్ట బయలురా సద్గురుడే పరబ్రహ్మమనుచు మదిని తెలియరా. నిత్యముక్తినేమి లేదురా అది నీవటంచు సత్యముచ్చటించరాదురా. సత్యముగను స్వప్న రీతి జగము ఎరుకలైన మాయ నిత్యమానందరహిత నిత్య నిరంజనుడు పరా. బ్రహ్మమనగబట్ట బయలురా సద్గురుడే పరబ్రహ్మమనుచు మదిని తెలియరా. సత్తువేమి లేదు చూడరా అది పంచభూతాత్మ జగందెప్పుడు కాదురా.
గుర్తునెరుగు శరీరంబు గుర్తుగాను సత్యమరయ సత్య సర్వగత స్థాను నీవు నేను గాని పరా బ్రహ్మమనగ బట్ట బయలురా సద్గురుడే పర బ్రహ్మమనుచు మదిని తెలియరా పుట్టు చావులెరుగకుండురా దానందు జగతి పుట్టనే లేదు చూడరా అట్టి కోటి లింగమోను గుట్టు తెల్పిరట్టి మాన్పు నట్టి ఏ సూరి కోటేశుడైన నిర్గుణ బ్రహ్మమనగ బట్ట బయలురా సద్గురుడే పర బ్రహ్మమనుచు మదిని తెలియరా జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై అనంత కోటి గురు భక్త మండలికి జై గురు పరంపరముకు జై జై గురుదేవ. నేను ఎక్కడి వరకు అయిందో అది చెప్పండి. 172 పేజీలో కింది పేర ఉంది. ఆహా. కింద చిన్న పేర అంత 6 లైన్లో 7 లైన్లో ఉంది. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. ఇక 2 దాటాలి, బిందువాకాశము కేవలాకాశము. ఈ 2 దాటుకోవాలి. ఇక ఆకాశములు అనే 5గా చెప్పబడినవన్నీ దాటుకోవాలి. ఇంకా ఆకాశం అంటేనే ఏ రకమైన ఆకాశమైనా 5 రకాలుగా చెప్పబడినవన్నీ కూడా అవకాశం ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నవే. ఆ గగన పద్ధతిలో అవన్నీ దాటిన స్థితిలో ఉన్నటువంటి కేవల బయలు గుర్తిరగడానికి ఆ గగన పద్ధతితో వస్తున్నాడు. కాబట్టి ఆ గగనం అనే బయలు అనుకునేటువంటి తప్పుదో పడమాకు. ఎందుకంటే బయలే ఆకాశం, బయలు ఆకాశం 2 ఒక లక్షణాలతో ఉన్నప్పటికీ బయలుకు ఒకదానికి అవకాశం ఇచ్చే అవకాశం కానీ లేదా ఆ లక్షణం కానీ లేదు. లేదా తనలో ఇవన్నీ అనేకత్వం ఉన్నట్టుగా తెలియబడేది కానీ ఆకాశ లక్షణాలకు సంబంధించినటువంటి ఆవరణ కానీ పరిమితి కానీ ఏమీ లేవు బయలుకు. కాబట్టి గగన పద్ధతిలో వస్తున్నాడు. కాబట్టి ఆ గగనం అనే బయలు అనుకునేటువంటి ఆ గగనమునే బయలు అని పొరపాటు అనుకునేటువంటి తప్పుదోవలో పడమాకు అని సూచన చేస్తున్నాడు. గగనం బయలం చనరాది మరుపు ఎరుకక ఆకాశమే పరిపూర్ణమనుచు. భౌతికవాదులు కూడా అదే చెప్పారు. వీళ్ళ వల్లనే మరుపు కాదు, అది మరుగు. మరుపు కాదు, మరుపు అని పడింది. ఈడ ఉండేది మరుపు అనే ఉంది. మరుగు. గగనం బయలంచు అనరాది మరుపు ఎరుగక అని ఇచ్చాడు. ఈడ మరుగు ఎరుగక అంటే ప్రింట్ తప్పు వేశారు. మరుగు ఎరుగక ఆకాశమే అంటే ఈ గుట్టు తెలియక ఆకాశమే బయలంచు అనుకుంటున్నారు. భౌతికవాదులు కూడా ఇది చెప్పారు. వీళ్ళ వల్లనే ఈ ఎరుకేదో, ఆ బట్ట బయలేదో, ఈ విశ్వమేదో, ఆ వ్యవహారం ఏదో, దాని అవతల ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి ములుగుచ్చ సందులేక కథలకు పరిణామరహితమై ఆవరణరహితమై చట్టువలే ఏ రీతిగాను తానున్నానని నిరూపించుకునే తత్వం లేనటువంటి బయలు అన్నీ తానై వ్యవహరిస్తూ, తానే పరిణమిస్తూ, తానే సృష్టిస్తూ, తానే వ్యవహరిస్తూ, తన ఎందే లయమొచ్చు, తనను తానే గుర్తెరుగుచు, కనుక తనకు తానే లేకుండా పోయేటువంటి అనంత విశ్వం అనేది ఎరుక ఆకాశమును పరిపూర్ణం అంటే తప్పు కదా అన్నారు. దానికి వ్యవహార భేదం చెప్పినారు ఇక్కడ. ఎందుకంటే సర్వవ్యాపకమై ముళ్ళుగుచ్చడానికి కూడా సందు లేకుండా అంతటా వ్యాపించి ఉంది. అది కదలక సందు లేక పరిణామరహితమై, ఏ పరిణామం అంటే మార్పులు ఏమీ లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉండి, చట్టువలే ఏ రీతిగాను కదలకుండా ఉండి, తాను ఉన్నానని నిరూపించుకునేది కూడా లేదు. అటువంటి బయళ్ళు ఇక్కడేమో అన్నీ తానై, ఎరుకగా ఉన్నటువంటి అన్నీ తానై, తానే వ్యవహరిస్తూ, తానే పరిణమిస్తూ, తానే సృష్టిస్తూ, తానే
వ్యవహరిస్తూ తన ఎందే లయమవచ్చు, మళ్ళా తనను తానే ఈ పంచభూతాత్మకమైన ఎక్కడి నుంచి వచ్చాయో ఒక్కోటి లయమైతే పోయి ఆఖరికి ఏ ఆకాశం సృజించిందో అందులో లయమైపోయి శూన్యమైపోతాయి. తనను తానే గుర్తెరుగుతూ తనను తానే లేకపోవనొచ్చు పోవున్నటువంటి అనంత విశ్వం అంతా కూడా అనంత విశ్వం అనేటువంటి ఎరుక ఆకాశమును, ఎరుక అంటే ఇవన్నీ అవకాశం ఇచ్చినటువంటి ఆకాశమును. పరిపూర్ణం అంటే తప్పు కదా. కొందరు పలికిరి అన్నీ ఆ ఆకాశంలోనే జరుగుతున్నాయి కాబట్టి కనబడుతుంది కదా ఆకాశమే, ఆ భూతాకాశమే ఆఖరి మెట్టు అన్నారట కొంతమంది. ఎందుకంటే కనపడుతున్నటువంటి బ్రహ్మాండ వ్యవహారం అంతా కూడా ఈ ఆకాశంలోనే కదా జరుగుతుంది. ఈ కనపడే సూర్యచంద్రాదులతో పాటు ఈ పృథివీ, ఈ దినరాత్రులు ఏర్పడడం, ఈ సర్వ వ్యవహారములన్నీ దీంట్లోనే జరుగుతున్నాయి కదా. అందుకని కనపడుతున్నటువంటి దాన్నే కదా అన్నారట. కనపడుతున్నటువంటి భూమండలం మీద జరుగుతున్నటువంటి సకల జీవకోటి యొక్క సృష్టి స్థితిలయములు కూడా ఈ ఆకాశం నందే కదా జరుగుతున్నాయి. మరి పంచభూతములలో ఉన్నటువంటి 4 భూతములు కూడా ఈ ఆకాశం యొక్క అవకాశం చేతనే కదా ఇవ్వబడింది. ఎవరు కలిసినా మళ్ళా ఆ ఆకాశంలోనే కదా అనేటువంటి దేహ తాదాత్మ్యత బుద్ధి చేత, చైతన్య తాదాత్మ్యత లక్షణం చేత, కాబట్టి ఈ ఆకాశం అనేటువంటి పంచభూతాలతో కూడిన ఆకాశం చేతనే కదా ఈ సర్వము వచ్చిండేదంతా దాంట్లోనే, అందులోనే మళ్ళా సర్వము ఏర్పడింది, ఏర్పడి పరిణామ వికారములు చెందుతోంది, మళ్ళీ అందులోనే లయమైపోతుంది. కాబట్టి ఈ ఎవరు కలిసినా మళ్ళా ఆకాశంలోకే కదా, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి మళ్ళా లయమైపోతారు. దేహ తాదాత్మ్యత బుద్ధి చేత, దేహం నేననుకునేటువంటి బుద్ధి చేత, చైతన్య తాదాత్మ్యత లక్షణం చేత, ఈ దేహ తాదాత్మ్యం నుంచి అనుభవిస్తున్నటువంటి సర్వము చూస్తున్నట్టు గుర్తెరుగుతున్నటువంటిది ఏదంటే చైతన్యంగా ఉన్నది. ఆ చైతన్య తాదాత్మ్యం చేత ఆకాశం అనే బయలని ఎవరైనా చెప్పినట్టయితే ఇది విని గురి తప్పావు, మళ్ళీ నువ్వు ఇది విని ఇది నిజమేమో అనుకునే ఒక పొరపాటున, ఇది ఖాళీగా ఉన్నప్పటికీ దీనిలోనే సర్వము ఏర్పడి సర్వము వ్యవహారం చేస్తున్నప్పటికీ బ్రహ్మాండం అంతా శక్తి అంతా దీంట్లోనే ఉంది. అది శక్తి సామర్థ్యములు లేనిది, బయలుగా ఉన్నటువంటిది. అంతా సర్వము జరుగుతున్నప్పటికీ, సర్వవ్యాప్తంగా ములుగుచ్చు సందులేక అది ఉన్నప్పటికీ అందులో జరిగే వ్యవహారంతో దానికే సంబంధం లేదు. కాబట్టి ఇది ఈ విధమైన బుద్ధితో ఇది నిజమనుకొని ఎవరైనా అంటే ఆకాశాన్నే బయలని అనుకునేవు, ఇది అవకాశం ఇచ్చినటువంటి ఉన్నది, బయలుగా ఉన్నది, అదేమో ఉత్తబట్ట బయలుగా ఉన్నది. కాబట్టి భ్రాంతి లక్షణం, ఆకాశాన్ని బయలనుకోవడం భ్రాంతి లక్షణం. అలా లక్ష్యాన్ని విడిచి బట్టబయలు అనేటువంటి లక్ష్యాన్ని విడిచి బట్టబయలును తెలుసుకోవాలి, బయలు కాదు. మామూలు బయలుగా ఉన్నటువంటిదే ఆకాశం కూడా. ఆ 5 రకాలు చెప్పారా, ఈ 5 రకాలు అనేటువంటి అన్నీ కూడా ఈ ఆకాశం అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మాండం అంతా నిండి ఉన్నటువంటివి. కానీ అది అవకాశం ఇవ్వకుండా దేనితోనూ సంబంధం లేకుండా ఉన్నటువంటి ఉత్తబట్ట బయలుది. ఇట్లా అవకాశం కల్పించినటువంటి బయలు కాదు. కాబట్టి ఆకాశాన్ని బయలు అనుకోవడం ఏమిటంటే భ్రాంతి లక్షణం. అలా లక్ష్యాన్ని విడిచి బట్టబయలు అనేటువంటి లక్ష్యాన్ని విడిచి కనబడుతున్నటువంటి గగనాన్ని ఆకాశం అనేటువంటి తప్పు దోవలో పడద్దు, తప్పు దోవలో పడేవు, జాగ్రత్త అంటున్నారు. తనయా గుర్తెరుగు గగనం బయలంచ అనరాని మరుగు. ఇక్కడ మరుగు అనేసాడు, అక్కడ తప్పు అయింది, అక్షరము మరుపు అనేసాడు. తనయా గుర్తెరుగు గగనం బయలంచ అనరాని మరుగు. గగనము బయలని అనరాని మరుగు. ఆ గుర్తు తెలుసుకోనాయన, ఓ తనయా గుర్తెరుగు గగనం బయలంటూ అనరాదు. గగనముని ఎన్నడూ బట్టబయలని తలచవద్దని సూటిగా నాటుకునేటట్టు ప్రత్యక్ష పరోక్ష అపరోక్ష ప్రమాణములను అనుపలబ్ధి శాస్త్రవాక్య ప్రమాణములుగా అన్నింటినీ ఉటంకిస్తూ ప్రమాణరహితమైనటువంటి బట్టబయలును నిరూపిస్తున్నారు.
ప్రమాణంతో సహా ఏమిటంటే ఇదంతా పుడుతుంది పోతుంది, ఏ దానికైతే సృష్టి అనేది ఉందో అది నశించే తత్వం కలిగి ఉంటుంది ఎప్పటికో ఒకసారి. కాబట్టి ఈ పరిణామాలకు సంబంధం లేనటువంటి బట్టబయలుకేమో పుట్టుక మరణం అనేటివి లేకుండా ఉంది అని చెప్పి ఉదాహరణలతో సహా శాస్త్రవాక్యాలతో సహా ఉటంకించి ప్రత్యక్ష ఉపమానాలు పరోక్షమైనవి చెప్పి అపరోక్షంగా గావించే పద్ధతిలో ఈ బయలు నిరూపిస్తున్నాడు అని అక్కడికి ఆ కందార్థం ముగిసిపోయింది. 43 చెప్పాను. 43 కందార్థం చెప్పన్నా. విత్తే చెట్టై పుట్టును. సరే సరే. విత్తే చెట్టై పుట్టును, విత్తే విత్తనము రీతి వెలయును ధరపై, విత్తుకు చెట్టుకు వేరే విత్తనమొకటున్నదని నా వినకూడదోయి, తనకు తాబుట్టును వినవోయి. విత్తు చెట్టుల రెంట్ని విధమీ భూమెరుగానట్లు తాబయలెరుగాదు, సత్తు చిత్తుల రెంట్ని వినకూడదోయి, తనకు తాబుట్టును వినవోయి. జై గురు. ఓ శిష్యుడా, విత్తనము చెట్టుగా పుట్టుచున్నది. విత్తనము తన నిర్ణయ పద్ధతిగా భూమి యందు తనకు తానుగానే పుట్టుచున్నది. విత్తనమునకు చెట్టుకు వేరే ఒక విత్తనం ఉన్నదని, దానివల్ల ఇవి పుట్టుచున్నవని ఎవరైనా చెప్పినా ఆ మాటలు వినకూడదు. ఎందుకనగా కారణముగు విత్తునకు కార్యముగు వృక్షమునకు ఒకటితో ఒకటి పరస్పర కార్యకారణములే కాని ఈ రెంటికి ఇతర కారణం ఏమి ఉండదు. ఈ రెంటికి ఇతర కారణము ఏమీ ఉండదు. ఒకటి కారణంగా ఉంది, అది కార్యరూపం ధరించి వృక్షమైంది. విత్తనంలో బీజంగా ఉన్నది, బీజ లక్షణాలు ఉన్నాయి. ఊరికే పక్కన పెడితే పక్కన ఉంది. దాని అనుకూల పరిస్థితులు వచ్చి అది భూమిలో పడి నీళ్లు పడితే అందులో నుంచి అంకురించింది. ఆ అంకురించిన కారణం అందులోనే ఉంది. ఒకవేళ ఆ అంకురించే తత్వం పోయినటువంటి బీజనాశం జరిగిందనుకో, అది యాంచబడిన గింజో ఇంకోటి అనుకో, అది భూమిలో పడినా నీళ్లు పెట్టినా ఇంకోటి చేసినా రాదు. కాబట్టి కారణం అందులోనే ఉంది. అది కార్యరూపం ధరించినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కార్యమై చెట్టుగా మారింది. అది ఎంత చిన్నదున్నా మహామతి వృక్షంగా 100 సంవత్సరాలు పెరిగి పోయిండేదంతా కేవలం ఆవగింజంత ఉండేటువంటి విత్తనంలో కనపడకుండా అవ్యక్తంగా ఉంది. కాబట్టి ఆ కారణం ఉండేది, ఆ కారణమే కార్యరూపం ధరించినటువంటి విత్తనం చెట్టు అయింది. కాబట్టి ఈ రెండుకి మళ్ళా ఇతర కారణం ఏదైనా ఉన్నది అంటే దాన్ని నేను రాదు. విత్తు యందు చెట్టు కానీ చెట్టు యందు విత్తు కానీ తనకు తానే పుడుతుంది. కానీ కార్యకారణమైనటువంటి చెట్టు విత్తు యొక్క విధమును, ఈ కార్యకారణమైనటువంటి 2 పనులు ఉన్నాయే, ఒకటి కారణంగా ఉన్నది మళ్ళీ ఎట్లా చెట్టుగా తయారవుతుందో దాన్ని, ఈ విధాన్ని భూమి ఎట్లు తెలుసుకోవడం లేదో, భూమిలోనే పడి పుడుతున్నాయి. ఒకటేమో కారణము, ఒకటి కార్యమైనవి. ఇతరంగా ఉన్న దాంట్లో పడింది, కార్యరూపం ధరించి చెట్టు అయిపోయింది. కానీ ఈ రెండు పరిస్థితులను గురించి, కార్యకారణాల గురించి భూమికి ఏమైనా తెలుసా? భూమి పట్టించుకుంటోంది దాని గురించి? అది తెలుసుకోవడమే లేదు. ఎందుకు ఎట్లా తెలుసుకోవడం లేదో అటువలనే సత్తుచిత్తుల రెంటి విధము పరిపూర్ణ బయలు తెలుసుకోదు. ఒకటేమో సత్తుగా ఉన్నది, దానివల్ల ఏర్పడుతున్నటువంటిది ఈ సర్వము. ఏది చిత్తుగా ఉంది సంకల్పించి సర్వమును కల్పించుకుంటోందో, ఈ సత్తు చిత్తులు 2 ఏర్పడుతున్నటువంటిది విత్తనంగా ఒకటి, చెట్టుగా ఒకటి మళ్ళా తయారవుతున్నాయి. కార్యకారణాలు, ఈ 2 కార్యకారణాలను పరిపూర్ణ పరబయలు తెలుసుకోదు అని భావం. మన కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రమాణాన్ని చెబుతున్నాడు. మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ఇదంతా ఎక్కడో ఎత్తుకులాడాల్సిన పట్లే. ఏదైనా ఒక విత్తనాన్ని భూమిలో పెట్టాము, ఆ విత్తనం నుంచి చెట్టు వచ్చింది, మరలా చెట్టు నుంచి విత్తనాలు వచ్చినాయి, మరలా అదే విత్తనాలు భూమిలో పడ్డాయి, మళ్ళా అదే విత్తనాలు, మళ్ళా అదే చెట్లు అనేకం మొలిచినాయి,
అట్లా కనబడుతోంది కదా. అనంత విశ్వంలో అన్నీ కొనసాగుతున్నవన్నీ విత్తనము చెట్టు, విత్తనము చెట్టు, విత్తనము చెట్టు కొనసాగుతూ వచ్చినాయి. అట్లాగే జీవులు ఇవన్నీ కూడా పుడతా అంటే కొందరు పోతుంటే మళ్ళీ వాళ్ళ పిల్లలు, మళ్ళీ వాళ్ళ పిల్లలు, మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇట్లా ఈ విధంగా వస్తున్నాయి. అనంతంగా ఉన్నటువంటి భూమండలంలో అనంతంగా ఉన్నటువంటి వృక్షరాశి అంతా కూడా ఈ రీతిగానే తయారవుతోంది, వృద్ధి చెందుతోంది, మళ్ళా పుష్పిస్తుంది, మళ్ళా పూలు కాయలు, మళ్ళీ వాటిలో విత్తనాలు, మరలా విత్తనములు ఇస్తుంది. ఆ విత్తనాలు భూమిలో పడుతున్నాయి, మరలా చెట్లు అవుతున్నాయి. అలా జరిగిపోతుంది, లక్షల కోట్ల సంవత్సరాలుగా జరిగిపోతుంది. అలా జరిగిపోవడానికి ప్రకృతి పంచభూతాలు అన్నీ సహకరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎవరో ఎక్కడి నుంచో వచ్చి, వేరే గ్రహాల నుంచి వచ్చి, వేరే అనంత విశ్వంలో ఉన్న వేరే బ్రహ్మాండముల నుంచి వచ్చి ప్రత్యక్షంగా ఈ విత్తనాలను భూమి మీద ఎవరైనా నాటారా? నాటితే ఈ చెట్లు వచ్చినాయా? ఈ చెట్లు పొలంలో మళ్ళా పట్టుకెళ్ళి భూమి మీద వేశారా అన్నారే అనుకోండి, అది ఎంతవరకు అది అసమంజసం. అది ఎంత అసమంజసం, అది సమంజసమైన మాట కాదు. ఆ మిగతా చోట్ల అసలు విత్తనమే లేదు. చెట్టుకు కారణమైనటువంటి ఇతర గ్రహాల్లో చెట్టు కానీ, చెట్టుకు కారణమైన ఇతరం కానీ రెండూ లేవు. ఆ ఇతర గ్రహాల్లో భూమి మీద మాత్రమే ఉన్నాయి. దానికి అనుకూల పరిస్థితులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి అటువంటి అసమంజసమైనటువంటి అజ్ఞాన పద్ధతికి సంబంధించినటువంటి వాటిని ఆశ్రయించవద్దు. అటువంటి అసమంజసమైనటువంటి అజ్ఞాన పద్ధతిలో ఆశ్రయించవద్దు. కారణం లేకుండా కార్యం ఉత్పత్తి కాదు. ఈ చెప్పేటువంటి ఊరికే మంత్రం వేస్తే మంత్రకాలి ఇక్కడ వస్తువు తయారవుతుందంటే ఏది తయారు కాదు. ఓ చిన్న రాగ్గింది కూడా తయారు కాదు. ప్రతి ఒక్కటి అది ఉత్పత్తి జరగాల్సిందే. దానికి కార్యవస్తువు, కారణ వస్తువే కార్యవస్తువుగా మారుతుంది. కాబట్టి అక్కడి నుంచి వచ్చాయి, ఇంకో గ్రహం నుంచి, ఇంకో మంత్రాల నుంచి, ఇంకో చోటు నుంచి, దీనికి అంతటికీ ఏదో మహత్వం ఉంది అనేది లేదు. ఏది కార్యకారణాలు రెండు ఇక్కడనే పుట్టి వాటి ద్వారా ఒకటి పరిణామం చెందుతూ ఉన్నాయి. కారణం ఏమిటంటే విత్తే చెట్టు అయి పుట్టును, విత్తే విత్తనం రీతి. ఇందులో శ్లేషార్థం ఉంది. భౌతికంగా ప్రత్యక్ష ప్రమాణంగా స్వీకరించి విత్తు దాని నుంచి వస్తున్నటువంటి వృక్షం కనపడుతుంది. వాచ్యార్థం విత్తు దాని నుంచి వచ్చేటువంటి వృక్షము కనపడుతోంది. విత్తే విత్తనము రీతి అంటే విత్ అంటే జ్ఞానము. విత్ అనే పదానికి అర్థం జ్ఞానం, ప్రకాశం. చాలా మంది ఏమంటారంటే మొదట్లో కర్మ లేదు కదండి, కర్మే జన్మకు కారణం అంటున్నారు కదండి. ప్రాథమికంగా మొట్టమొదటి దశలో ఏ జీవి లేనప్పుడు ఏ కర్మ లేదు కదా. మరి ఏ కర్మ లేనప్పుడు జీవి ఎలా పుట్టాడు అని ప్రశ్న వేసేవారు కూడా ఉన్నారు. మొట్టమొదటి సృష్టి లేనప్పుడు జీవులు లేవు, ఉంటే కదా కర్మ చేయడానికి. కర్మ చేసింటే కదా మళ్ళా పుట్టడానికి. మరి మొట్టమొదటిలో లేదు కదండి, కర్మే లేదు కదా. మళ్ళా కర్మే జన్మకు కారణం అంటున్నారు కదండి అని ప్రాథమికంగా మొట్టమొదటి దశలో ఏ జీవి లేనప్పుడు ఏ కర్మ లేదు కదా, ఈ జీవులన్నీ అనేకం మళ్ళా వచ్చినాయి కదా, ఎలా పుట్టాడని ప్రశ్న వేసేవారు ఉన్నారు. అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే, నాయన విత్తే విత్తనము రీతి. విత్ అంటే జ్ఞానము, అంటే ప్రకాశము, బ్రహ్మము. సృష్టించినప్పుడు జ్ఞానంతోనే సృష్టించారు. అందుకనే వేదం మానవుల్ని అమృతస్య పుత్ర అంటుంది. నాయలా నీలో జ్ఞాన స్వరూపం యథాతథంగా ఉంది, నీ స్వరూపమే జ్ఞానం కాబట్టి నువ్వు అమృతపుత్రుడవు. అట్టి అమృతపుత్రుడికి నీకు లేని పరిమితులను విధించుకొని తాదాత్మ్యతో ఆవరణ సహితుడై ఉన్నట్టు అభాసగా వ్యవహరిస్తూ ఉన్నావు. తాను అనేటువంటి శరీరం నామరూపాత్మకమైన శరీరం పోతోంది, కానీ ఇక్కడ పోయి వయసు అయిపోయి కృషించిపోయి ఇంకో రకంగా శరీరంలో ఉన్నటువంటిది కొనసాగుతానే ఉంది. అది జ్ఞానం చేతనే కర్మ చేసింది. ఆ కర్మ ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ జ్ఞాన స్వరూపంలో ఉన్నటువంటి వాయు రూపకంగా ఇంకో చోట పోయి ఆ కర్మ ఫలితం అనుభవించే తగినటువంటి గర్భంలో ప్రవేశించి అక్కడ మళ్ళీ ఉపాధి ధరిస్తూ ఉంది. కాబట్టి నీవేమంటున్నావు, నేనని పలుకుతున్నటువంటి జ్ఞానం ఏమవుతోంది, అది అమృతపుత్రుడు అంటే
అమృతత్వంగా అది అనేక ఉపాధులను ధరించడానికి పోతుంది తప్ప అదేమీ చావట్లే. అది పరిపూర్ణ గురుమూర్తి లాంటి గురుమూర్తి ఉండి దానికి కారణమైనటువంటి జ్ఞానం ఎక్కడుందో అది విత్తనంగా పనిచేస్తుంది. దాన్ని రద్దు చేసుకుంటే తప్ప ఇది పోదు. ఈ ముడిలో నుంచి తిరుగుతూనే ఉంటాడు అనే అర్థంలో చెప్పినారు. కాబట్టి నువ్వు అట్టి అమృతపుత్రుడికి నీకు లేని పరిమితులను విధించుకొని నువ్వే ఆవరణతో కూడి ఆవరణ సహితమైనట్లు ఆభాసగా వ్యవహరిస్తున్నావు. ఇది నిజమైన ప్రకాశం కాదు. ప్రకాశం నేరుగా తనకు తానుగా ఉంటుంది. ఇది అభాసగా ఉన్నదేమో ప్రకాశం నుంచి మళ్ళా అద్దం నుంచి పడినటువంటి ప్రకాశంలాగా, ప్రతిబింబ ప్రకాశంలాగా. అది అభాసని తెలుసుకుంటే లేకుండా పోతుంది. కాబట్టి తెలిసేడి తెలివి ఏదైతే ఉందో అదే విత్తు. అట్టి విత్తనము వెలయును ధరపై అన్నాడు. ఈనాడు చాలా విశేషమైనటువంటి పరిశోధన అంతా ఈ భూమండలం మీద మాత్రమే. ఈ వాతావరణం ఎట్లా ఏర్పడింది? మొదట ఆ పక్కనే ఉన్న చంద్రుడు మీద వాతావరణం లేదు. భూమికి దగ్గరగా ఉన్న చంద్రుడు, మిగతావన్నీ చాలా దూరంగా ఉన్నాయి. దగ్గరగా భూమికి దగ్గరలో ఆనుకొని ఉండేది ఏంటంటే చంద్రుడే. ఒక్క రోజులోనే ర్యాకెట్ లాంటి దానితో అయితే పోగలుగుతున్నారు. కానీ అక్కడ వాతావరణం లేదు, చెట్లు లేవు, గాలి లేదు, నీరు లేదు. మళ్ళీ భూమిలాగే ఎన్ని గుంతలు, మిట్టలు, కొండలు, కోనలు అన్నీ ఉన్నాయి. మళ్ళీ వాటిలో ఏ చెట్టు లేదు. అక్కడ పోయి ఎండలో నిలబడినామనుకో తట్టుకోలేనటువంటిగా ఉంటుంది. మళ్ళీ పోయి ఓ చోట నీడలో నిలబడినామనుకో గుండు కిందన ఏమిటి కిందన అక్కడ చంద్రమండలంలో వెంటనే చల్లగా ఉంటుంది. ఆడ గడ్డగట్టిన చలి. ఎందుకంటే వాతావరణం లేదు ఆడ. ఎండ పడితే ఎండ వేడి, ఎండ లేని చోట పూర్తి చలి. కానీ ఈ ఉష్ణోగ్రతలు తెలియబడుతున్నటువంటి దానికి తెలియబడుతుంది. కానీ ఆ ఉష్ణోగ్రతల చేత ప్రభావితమయ్యే వస్తువు లేదాడ. ఎందుచేతనంటే అందులో ప్రయాణం చేసేటువంటి గాలి కానీ వేడిని వ్యాపకం చేయగలిగేటువంటి పరిస్థితులు కానీ లేవు. కాబట్టి అక్కడెక్కడా లేదు, ఎక్కడా లేదు. ఇక్కడ మాత్రమే ఎట్లా ఉత్పన్నమైంది ఇది ప్రాణి అనేది అనే దాని మీద తీవ్ర పరిశోధనలు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా. దాదాపు 40,000 కోట్ల డాలర్లు. అంటే ఇంక దాన్ని మళ్ళా 90 అయిందేమో. ఇప్పుడు 90తో హెచ్చించాల. హెచ్చిస్తే ఎంత అవుతుందో అంత డబ్బు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నారు ప్రతి సంవత్సరం దాని పరిశోధనాలయానికి, అన్ని దేశాలు చందా వేసుకొని. వాళ్ళు తీవ్రమైన పరిశోధన జరుపుతున్నారు దాని మీద. ఈ సూర్యగోళం ఎలా వచ్చింది, ఏమి ఆ న్యూక్లియర్ ఫ్యూషన్ అనేది జరుగుతూ ఉంది, అణువిచ్ఛితి ఎలా జరుగుతోంది, భూగర్భంలో కూడా అలా రాళ్ళు కరిగి అణువిచ్ఛితి ఉందా, జరుగుతోంది. ఆ న్యూక్లియర్ ఫ్యూషన్ జరుగుతోంది భూమిలో కూడా. ఆ కరిగినటువంటి రాళ్లే లావా అయి మళ్ళా బయటికి వెళ్ళగక్కుతోంది అగ్నిపర్వతాలు పేలినప్పుడు. కాబట్టి భూమిపైన ఇదంతా కూడా గడ్డగట్టి తిరుగుతూ ఉన్నట్టు. భూమిపైనేమో అంతా గడ్డగట్టినది పదార్థాలు, గుండ్లన్నీ కూడా ఆ కొండలు ఏర్పడినాయంటే అవన్నీ కరిగి బయటకు వచ్చినప్పుడు ఇటు అటు తిరిగి ఒక స్థిర పద్ధతిలో నిలబడిపోయినప్పుడు అవన్నీ రాసిపోసినట్టుగా ఓ జల్లిట్లో పట్టుకున్నటువంటి అన్ని నిండా పోసుకున్నటువంటి అవి చుట్టూ తిప్పుకుంటూ ఓ చోట ఎగరేస్తే ఆ ఎగరేసివన్నీ ఎట్లా రాశిలాగా నిలబడిపోయినాయో అట్లా నిలబడిపోయింది. భూమి అంతా కంపించి పైకి ఎగిరి మళ్ళీ స్థిరపడిపోయినప్పుడు అట్లా ఏర్పడినవే ఆ కొండలన్నీ. ఇలా ఏర్పడుతున్నవన్నీ కూడా ఈ భూగర్భం అంతా కూడా ఫ్లూయిడ్ స్టేటస్ లో ఉంది. ఫ్లూయిడ్ స్టేటస్ అంటే ఒకప్పుడు కంప్లీట్గా జలంగా ఉండి దాంట్లో గట్టిపడిన పదార్థమే ఇది తేలినటువంటి భూమి, మిగిలినంతా జలమే. ఈ రెంటి యొక్క లక్షణాల వల్ల సూర్యుని చేత ఏర్పడినటువంటి వికిరణ ప్రభావం వలన, ఆ సూర్యుని చేత ఏర్పడినటువంటి వికిరణ ప్రభావం వలన భూమి చుట్టూతా కూడా విద్యుత్ అయస్కాంత శక్తి ఏర్పడింది. అందువల్లనే ఆ అయస్కాంత ప్రభావం చేత, ఆ సూర్యుని కిరణాల్లో ఉన్నటువంటి అయస్కాంత ప్రభావం చేత ఇవన్నీ ఎక్కడివక్కడ స్థిరంగా నిలబడి తిరుగుతూ ఉన్నాయి. దీనికేం మోటార్లు లేవు, ఏం లేవు. ఈ గ్రహాలన్నీ వేలాడుతూ ఉండి ఆ సూర్యునిలోని విద్యుత్ అయస్కాంత శక్తి వల్ల పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి నేను వీటికి ముగిస్తాండా.
ప్రయాణం అయ్యేది ఉంది, బయటికి పోయేది. కాబట్టి ఆ మిగతా 24 నిమిషాలు ఉంది. ఆ 24 నిమిషాలు ఈ కథార్థాలు పాడుకోండి. ఆ తర్వాత మంగళం చెప్పండి. రికార్డింగ్ అయితే ఇక్కడికి ఆఫ్ చేస్తున్నాం. మా ఆఫ్ చేయి రికార్డ్ ఆఫ్ చేయి